రేయ్ తూర్పు ఇటు కదరా సూర్య నమస్కారాలు అటు చేస్తున్నావు ఏంటి? తూర్పు వైపు నీకు వదిలేసా, నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు. ఇటువైపు రాక ఏంట్రా అది? చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ లేదమ్మా, సెన్సార్ ఒప్పుకోదు. నువ్వు పని చూసుకో, పని చూసుకో. పదా ఒకసారి చూస్తాను రా. పదా అయితే నువ్వు కూడా చూడరా. ఊర్లో అంతా ఇక్కడ అంతే. ఎప్పుడు ఇంతే. బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. రేయ్ ఒక్కసారి ఆలోచించరా. వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే మూసుకునిస్తావా లేదా? బాబు రాంబాబు, ఈ బాత్రూమ్ మాది. పైకెక్కి ఏం చేస్తున్నారు? అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. మీ అమ్మాయి స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్ కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని లైట్ పెట్టించా. మీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం చేస్తాను. చాలా పద్ధతిగా పెంచాను. రండి. మా పెద్దమ్మాయి కమల. నాకు చెప్పకుండా ఏ పని చేయదు. రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల. సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయి. వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే మేలొస్తాం. అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. చూసావురా, ఆయన ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వేనా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ సారీ. ఒకసారి పక్క తప్పుకుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనికా, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ సార్ సార్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా? వాడు మెల్లగా. లేకపోతే ఏమిట్రా? అవును, ఈ రాంబాబు గారు ఏంట్రా? అది రాంబాబు గారు. సరే పోనీలే. వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు. లేడుగా. మళ్ళీ అలా అంటే గాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా. అవును, మీ నాన్న నిన్నే అడిగి 5,000 పెట్టమన్నాడు రా. దగా మోసం కుట్రలు లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా? నువ్వు నందు, మొన్న మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా నీకోసమే. వేసుకో. మాయా ఆఫీస్ లో ఇక్కడ. వేసుకోరా, వేసుకుని చూపించు, మీ నాన్న సంతోషిస్తాడు. వేసుకున్నా అని చెప్పలే మాయా, మా నాన్నకేం తెలుస్తుంది? అమ్మా నువ్వు మరీ నువ్వు వేసుకో, మీ నాన్నకి నేను చూపిస్తాను. ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు. నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట. ఎలాగో నువ్వు కానీ వేసుకో. భలే, ఎంత బాగుంటావో. కొంచెం అట్నాడు. ఆహా, హీరోలా ఉన్నావు. వస్తున్నావురా. ఫ్యాషన్ పేరెడ్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో. అది చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్కి వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా. ఇదిగో మీ పార్వతమ్మత్త నీ కోసం పంపించింది. ఇందులో జంతువులు ఉన్నాయి, ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి. ఇదిగో తీసుకో. వెరీ ఫనీ. పాప వాళ్ళకు కూడా పెట్టరా, ఆశగా చూస్తున్నారు. పెడతాగా. సరేగాని పండగ వస్తున్నావా? వస్తానులే గాని మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా? వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా? వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. రే ఈసారి డబ్బులు పంపించాం. అడిగానని చెప్పు. ఆరోగ్యం జాగ్రత్త మాయా. మై మాయా పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటిదాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈరోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా? నిన్నటిదాకా మీరు కాక ఇంకో 3 ఉన్నారు. ఇవాళ ఒకరు తగ్గారు, అందుకోసం. దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకో 1 రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, 1 రూపాయి కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీరు 5 వద్దు. వెళ్ళండి. వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మందాలు వచ్చాయి. నేను అటే వెళ్తున్నాను.
పద డ్రాప్ చేస్తాను. డ్రాప్ వద్దు, నాకు మీ కుర్రాల సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. ఆ? లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేకా. నేను బిల్లు గట్రా అడగనులే, ఎక్కు. హే కట్రా అంటే లవ్ లెటరు మంచిదే, నేను 5 ఇస్తా. 5 రూపాయలే. నేను లిఫ్ట్ ఇస్తా అన్నా. 2 వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను ఇవ్వను, ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సైడ్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబాయ్ కదా. కర్మణ్యే వాదికారస్తే, భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది. కాసేపుట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ 4 రూపాయలు తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయే? టటటా. ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటున్నాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ కి అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? అదరా. ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బు ఇచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్ తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? వెళ్ళొస్తామండి. రేయ్ రారా. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తామండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువరా. అయినా నీకు చెల్లి అయితే నాకు చెల్లెనట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు ఆ మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తానని ఊహించి ఇవన్నీ చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి పూలు అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రేయ్, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా. నేనేం పిచ్చండి కాదు. పొరా పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాడిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళు బాబు, కంపెనీగా ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరిని అడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైనా ఖాళీ చేస్తాడు. ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే జంగ కమ్మేశాడట. నేను వస్తున్నా, నాగు వస్తాను సార్, బాయ్.